అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి కాటసాని రాంభూపాల్ రెడ్డి, పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే. మరి నీకు మర్యాదపూర్వకం కూడా సమాధానం చెప్పడానికి రాదా? ఎప్పుడు అహంకారంతోనే మాట్లాడుతూనే ఉంటావా? తిరిగి మిమ్మల్ని వాడు గీడు అంటే మీరు మీ తల ఎక్కడ పెట్టుకుంటారు ఒక్కసారి ఆలోచించండి. అదే కూటమి ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని ఏమన్నంటే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు? మీ వయసు ఎంత? అంత అహంకారంతో మర్యాదగా మాట్లాడేది కూడా తెలియదా నీకు? మళ్ళీ 85 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, 85 నుంచి నేను గెలుస్తూనే వస్తున్నాను పాణ్యం నియోజకవర్గంలో అని అంటావు. అంత పెద్ద వయసు ఉండి కూడా నీకు మాట్లాడడానికి చేత కాలేదంటే ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించండి. ఇది జీవితం శాశ్వతం కాదు పెద్దాయన ఎమ్మెల్యే గారు. మంచివాడు అన్న మాట సంపాదించుకోవాలి, అవునా కాదా? రాజకీయం అన్న తర్వాత విమర్శలు వస్తాయి, దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి. హుందాగా సమాధానం చెప్పాలి. అంత వయసు వచ్చినా కానీ మీరు మర్యాదగా మాట్లాడలేదంటే నీ వయసుకు తగ్గట్టు నువ్వు లేవు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి? ప్రెస్ మీట్ల ముందు వాళ్ళు అడిగే దానికి ఎలా సమాధానం చెప్పాలి అని ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా అది మంచి పద్ధతి కాదు నాయన రాంభూపాల్ రెడ్డి గారు. ఒక్కసారి తెలుసుకోండి మీరు. మరి 85 నుంచి నీకు గెలుస్తూనే ఉన్నావు, నీకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? ఏం పనికి ఇవ్వలేదు? ఒకసారి చెప్పండి. నీ ప్రవర్తన మంచిది కాకనే కదా మీ ముఖ్యమంత్రి గారు ఇబ్బంది మీకు. హైదరాబాద్లో నీ ఇంటి స్థలం కూడా హైడ్రాతో కూల్చారని అంటున్నారు. నిజమో కాదో తెలియదు. మరి నువ్వు ఎంత హుందాతనంగా ఉన్నావో, ఎంత గుండా విజయంగా ఉన్నావో, ఎంత దోసుకున్నావో అది రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీ నియోజకవర్గం ప్రజలకు తెలుసు. నువ్వు ఊరక పనికిమాలిన ప్రెస్ మీట్ల ముందు హుందాగా పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటుంటే ఎవరు నమ్మరు. ఒక్కసారి ఆలోచించుకో. కూటమి ప్రభుత్వం మంత్రులను, ఎమ్మెల్యేలను ఆ విధంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు గెలిస్తే గెలవచ్చు, నీకు ఓటమి లేదేమో, అది భగవంతునికి తెలుసు, నీకు తెలుసు. అది కొత్త నియోజకవర్గం అంటారు. తెలుసుకో ఒక్కసారి. ఏది ఏమైనా ఈ లోకేష్ గారిది పాత నియోజకవర్గమే కావచ్చు, కాదని లేదు. గెలుపు ఓటములు అనేది సహజమే ఎక్కడైనా కానీ. నువ్వు గెలుస్తూనే వచ్చావు, కాదని లేదు. నీకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అంటే నీకు మాట్లాడే విధానం తెలియదు. గెలుస్తూనే వచ్చావు, భూ కబ్జాలు మాత్రం చేసుకుంటూ వచ్చావు. మళ్ళీ మాత్రం ఇలా పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ విమర్శనాలు చేసుకుంటూ వస్తావు. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు మాట్లాడే విధానం, మాట్లాడే పనితీరు, మాట్లాడే దానికి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా అంత వయసు వచ్చినా కానీ నీకు మాట్లాడే తీరు బాగలేదు. కొంచెం ఆలోచించుకో. ప్రెస్ మీట్ల ముందు వచ్చి ఈ విధంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. నీకు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు 85 నుంచి గెలుస్తూనే వచ్చావు. నీ కొత్త నియోజకవర్గం పాణ్యం నియోజకవర్గం, కాదని లేదు రాంభూపాల్ రెడ్డి గారు అని తెలియజేస్తూ, మరి లోకేష్ నియోజకవర్గం పాతదే కావచ్చు, కాదని లేదు. అక్కడ హెమీలు ఉంటారు కాబట్టి గెలుపు ఓవటం సహజమే. నీకు సరైన పోటీ లేక నువ్వు గెలుస్తూనే వచ్చావేమో. నువ్వు ఏం చేసినా, ఎలా చేసినా వాళ్ళకు సరిపోతుందేమో. ఎన్ని కబ్జాలు చేసినా బయటికి రావటం లేదేమో, ఎన్ని దోసుకున్నా బయటికి రావటం లేదేమో, ఎవరు బయటికి తీయటం లేదేమో, అందుకు నీ బయటపడటం లేదు. మరి హైదరాబాద్లో మరి హైడ్రాతో ఎందుకు కూల్చారు ఒక్కసారి చెప్పండి అని తెలియజేస్తూ, కొంచెం మానండి, మంచిగా మాట్లాడేది నేర్చుకోండి. ఇది చాలా బాగలేదు, బుర్రతో ఆలోచించండి అని తెలియజేస్తూ, రాంభూపాల్ రెడ్డి గారు కొంచెం మారండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.